Hello, friends. Good morning. Happy Sunday. Welcome back once again to the Word of God. సో లాస్ట్ వీక్ మనం దేవుని యొక్క మాటలు విన్నాం, మంచి వాక్యం విన్నాం. అలాగనే ఈ యొక్క సండే కూడా ఒక ఇంపార్టెంట్, మనకు అవసరమైన ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ మనం చూద్దాం. సో ప్రతి ఒక్క రోజు చాలామంది హ్యాపీగా ఉంటారు, చాలామంది సాడ్గా ఉంటారు, చాలామంది డిప్రెషన్లో ఉంటారు, చాలామంది బాధల్లో ఉంటారు. కానీ ఎటువంటి రోజైనా సరే, ఎనీ డే ఒక మంచి రోజుగా మనం మార్చుకోవాలి అనుకుంటే ఏం చేయాలో నేను చెప్తాను బైబిల్లో. సో ఏం చేస్తే మన డే జాయ్ఫుల్గా మారుతుంది, ఏం చేస్తే మన డే హ్యాపీగా మారుతుంది, ఏం చేస్తే మన డే పీస్ఫుల్గా మారుతుంది, ఏం చేస్తే మనం సంతోషంగా రోజంతా హ్యాపీగా ఉండగలమో అనే విషయాన్ని మనం చూద్దాం బైబిల్లో. సో స్టార్ట్ చేసే ముందు అందరికీ యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టుగానే మీ యొక్క బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకుని రండి. రెఫరెన్సెస్ మీరు చూడొచ్చు. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్, ఒక పెన్ తీసుకుంటే నేను చెప్పిన రెఫరెన్సెస్ మీరు రాసుకొని మీరు తర్వాతనే రెఫర్ చేసుకోగలరు ఆన్లైన్లో. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు అందరం కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మన రోజుని సంతోషంగా మార్చుకోవాలంటే ఏం చేయాలో అనే విషయాన్ని చాలా క్లారిటీగా, స్పష్టంగా బైబిల్లో మనం షార్ట్ మెసేజ్లా మనం విందాం. సో అందరు రెడీగా మనం దీన్ని ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క మాటలు, మీ యొక్క జీవ గ్రంథము నుంచి వాక్యం చదువుతూ ఉండగా మీరే సహాయం దయచేయండి. మీరే తండ్రి నాతోనే మాట్లాడండి. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి ద్వారా మీరే మాట్లాడి బలపరచమని అడుగుతున్నాను. మా యొక్క దినమును సంతోషకరంగా మార్చుకోవడానికి ఏంటైతే మేము చేయాలో ఆ విషయాలను మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సమయంలో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను. మీరే శక్తినివ్వండి, సమాధానం ఇవ్వండి, శాంతినివ్వండి. మీరే బలపరిచి మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ఈరోజు మన టాపిక్ నేను చెప్పినట్టుగా మన డే చాలామందికి హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని ఒక డే లేదంటే సాడ్గా ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఉండొచ్చు. సో అయినా సరే ఎటువంటి రోజు అయినప్పటికీ మన డేని జాయ్ఫుల్గా మార్చుకోవాలి, మన డేని హ్యాపీగా మార్చుకోవాలి, మన డేని పీస్ఫుల్గా మార్చుకోవాలంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను బైబిల్లో. ఆ విధంగా మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీ యొక్క డే జాయ్ఫుల్గా ఉంటుంది. అట్ ది లాస్ట్ మీరు పడుకునే ముందు హ్యాపీగా మీరు పడుకోగలరు, జాయ్ఫుల్గా మీరు పడుకోగలరు అని డెఫినెట్గా నేను చెప్పగలను. సో మన బైబిల్ చూసినట్లయితే మనందరూ ఇప్పుడు మన చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి కాబట్టి మనం బైబిల్ చదువుతూ ఉన్నాం. ఈ టైంలో చాలామంది బైబిల్స్ ప్రింట్ చేశారు. ఆ బైబిల్స్ని మళ్ళీ మళ్ళీ ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ప్రింట్ చేసినట్టు మనకు తెలుసు. సో అన్ని లాంగ్వేజెస్లో బైబిల్ ఉన్నది కాబట్టి మన ఇంట్లోనే బైబిల్ ఉంది. మన పాకెట్లో కూడా బైబిల్ పెట్టుకోవచ్చు, మన మొబైల్స్లో కూడా బైబిల్ పెట్టుకొని చదువుకోవచ్చు. కానీ బైబిల్ ఒక డేస్ తీసుకున్నట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ డేస్లో లాంగ్ టైం బ్యాక్, మెనీ ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్, చాలా సంవత్సరాల క్రితము, లాంగ్ ఇయర్స్ బ్యాక్ మరి బైబిల్ ఎలా చదువుకునేవారు వాళ్ళు ఆ టైంలో? అప్పుడు మొబైల్స్ లేవు, టీవీస్ లేదు, అప్పుడు ప్రింటెడ్ బుక్స్ లేవు. ఒకసారి ఆలోచించండి, ఎలా చదివేవారు బైబిల్ ఆ టైంలో? బుక్స్ అంటూ లేవు, పేపర్స్ లేవు, ఎక్కడ రాసుకోవడానికి కూడా ఎక్కడ లేదు, లాంగ్వేజెస్లో లేవు. సో ఆ టైంలో ప్రజలందరూ దేవుని వాక్యం చదవాలంటే ఏ విధంగా చదివేవారో ఒకసారి ఆలోచించండి. మనకు ఎక్కడ కూడా ఐడియా రాదు మనకి ఏ విధంగా చదివేవారో. సో చాలామంది ఉంటారు మనుషులు. సో అందరూ బైబిల్ చదవాలంటే ఎలాగా, ఏం చేశారు బైబిల్లో, ఏం చేశారనేది మనం చూద్దాం బైబిల్లో. సో ఇప్పుడైతే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బైబిల్ చదువుకోవచ్చు. ఎనీ టైం నీకు కావాలంటే నువ్వు బైబిల్ ఓపెన్ చేసి నువ్వు చదువుకోవచ్చు. ఇంట్లో నీ రూమ్లో కూర్చొని ఎక్కడైనా సరే, ఎనీ ప్లేస్, నువ్వు వర్కింగ్ ప్లేస్ అయినా సరే, నీ కాలేజ్ అయినా సరే, నీకు ఎక్కడైనా సరే నువ్వు వెళ్తున్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎనీ టైం నువ్వు ఒక చిన్న పాకెట్ బైబిల్స్ కూడా వచ్చేసాయి. సో పాకెట్లో పెట్టుకొని తీసుకోవచ్చు. బైబిల్ లేకపోయినా సరే మొబైల్స్లో కూడా బైబిల్స్ వచ్చేసాయి, అప్లికేషన్స్, అది కూడా ఓపెన్ చేసి మీరు చదువుకోవచ్చు. కానీ ఆ టైంలో, ఓల్డ్ టెస్టమెంట్ టైంలో, యేసుక్రీస్తు బైబిల్లో మనం చదివిన టైంలో బైబిల్స్ లేవు అప్పుడు. అంటే అక్కడ కూడా ప్రింట్ చేసి అక్కడ బుక్స్ లేవు, ఎవరి చేతిలో పుస్తకాలు ఏమి. ఆ టైంలో ఏం చేసేవారంటే ఒక ప్రీస్ట్ అని ఉండేవారు. ప్రీస్ట్ అంటే స్కాలర్. ఆ టైంలో స్కాలర్ ఆర్ ప్రీస్ట్ ఉండేవారు. ఆయన ఏం చేసేవారంటే అందరినీ గ్యాదర్ చేసి, అందరూ వచ్చిన తర్వాత, అందరూ ఒక పెద్ద గ్యాదరింగ్ ఫామ్ అయిన తర్వాత ఏం చేసేవారంటే ఆ యొక్క స్టోన్స్ పైన రాసున్న ఆ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని,
వర్డ్ ఆఫ్ గాడ్ని మోజెస్ ఎక్కడ రాశారు? స్టోన్ ట్యాబ్లెట్స్ పైన రాశారు. అలాగనే డిఫరెంట్ బుక్స్ అన్నీ కూడా అవన్నీ దొరికినవి సీ స్క్రోల్స్లో దొరికినవి అన్నీ కూడా అవన్నీ రాసుకొని ఒక దగ్గర ఉంచుకొని ఒకటే ఉండేది. ఎక్కువ బుక్స్ ఏమి ఉండేవి కాదు. జస్ట్ అవన్నీ తీసుకొచ్చి అక్కడ చదువుకునేవారు బైబిల్. సో ఏం చేశారో చూద్దాం. ఆ టైంలో నెహిమియా, ఓల్డ్ టెస్ట్మెంట్లో నెహిమియా అనే బుక్, ఓల్డ్ టెస్ట్మెంట్లో నెహిమియా చాప్టర్ 8 వర్స్ 1 నుంచి చదువుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నెహిమియా చాప్టర్ 8 వర్స్ 1 to 12 మనం చదవబోతున్నాం. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో బుక్ ఆఫ్ నెహిమియా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ నెహిమియా చాప్టర్ 8 వర్స్ 1 to 12 నేను చదువుతున్నాను. దాంట్లో ఏమని రాస్తుందో నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఓకే. బై ద 7th month ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ were all settled in their towns. సో 7th month వచ్చిందంట. ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎవరి ప్లేసెస్లో ఎవరి టౌన్స్లో వాళ్ళు సెటిల్ అయ్యారంట. ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది 7th month దే ఆల్ అసెంబుల్డ్ ఇన్ జెరూసలేం. 7th month ఫస్ట్ డే అందరూ ఏం చేసేవారంట? అసెంబుల్ అయ్యేవారు. చూడండి, గుర్తుపెట్టుకోండి. మనకైతే రోజు మనకు కావాలంటే సింగిల్గా కూర్చొని రూమ్లో కూర్చొని బైబిల్ చదువుకోవచ్చు. కానీ అప్పుడు చదవాలంటే వర్డ్ ఆఫ్ గాడ్ని ఏం చేసేవారంటే 7th month ఫస్ట్ డే అంట అందరూ కూడా, ప్రతి ఒక్కరూ, ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, దే ఆల్ అసెంబుల్డ్ ఇన్ జెరూసలేం ఇన్ ద స్క్వేర్ జస్ట్ ఇన్సైడ్ ద వాటర్ గేట్. అక్కడ యెరూషలేం అనే ఒక ప్రాంతం ఇప్పటికీ ఉంది, మనందరికీ తెలుసు. దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ జెరూసలేం. ఆ టైంలో కూడా జెరూసలేం ఉంది కాబట్టి అక్కడ ఒక స్క్వేర్ అంటూ ఉందంట, ఒక ప్లేస్, ఓపెన్ ప్లేస్ ఉంది, స్క్వేర్ జస్ట్ ఇన్సైడ్ ద వాటర్ గేట్. సో వాటర్ గేట్ అనే ఒక గేట్ ఉంది. ఆ గేట్కి లోపలికి వెళ్తే ఒక ఓపెన్ స్పేస్ ఉంది, స్క్వేర్ అంటారు. ఆ స్క్వేర్ దగ్గర 7th month ఫస్ట్ డే అందరూ అసెంబ్ల్ అయ్యేవారంట. ఓకే. వాళ్ళందరూ అసెంబ్ల్ అయ్యి ఏం చెప్పారంటే, దే ఆస్ట్ వన్ పర్సన్ కాల్డ్ ఇజ్రా అనే పర్సన్ ఉన్నారు. ఈజ్ ద ప్రీస్ట్. ఇజ్రా ఈజ్ ఎ ప్రీస్ట్ అండ్ స్కాలర్ ఆఫ్ ది లా విచ్ ద లార్డ్ హ్యాడ్ గివెన్ ఇజ్రాయెల్ త్రూ మోజెస్. సో మోజెస్ టైంలో ఒక రీసెర్చ్ స్కాలర్ని, అదేవిధంగా ఒక ప్రీస్ట్ని అనే వ్యక్తి, ఎవరంటే ఆ వ్యక్తి ఇజ్రా అనే వ్యక్తి ఉన్నారు. ఈజ్ ఎ ప్రీస్ట్ అండ్ ఆల్సో ది స్కాలర్ ఆఫ్ ది లా. ఆ వ్యక్తిని ఎవరు ఎంచుకున్నారు? దేవుడు ఎంచుకున్నారంట. దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు టు బీ యాజ్ ఎ ప్రీస్ట్ అండ్ ఎ స్కాలర్. సో అందరూ కూడా, ప్రజలందరూ గ్యాదర్ అయ్యి ఇజ్రా అనే వ్యక్తిని, అనే ప్రీస్ట్ని పిలిచి ఏం చెప్పారంటే, టు గెట్ ద బుక్ ఆఫ్ ది లా. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడున్నది? ఒక దగ్గరే ఉంది, ఒక బుక్కే ఉంది. రకరకాల బుక్స్ లేవు, ఎక్కువ ప్రింట్ చేయడానికి అక్కడ మెషిన్స్ కూడా లేవు ఆ టైంలో. దెర్ ఇస్ ఓన్లీ వన్ బుక్ ఆఫ్ లా. ఆ బుక్ ఆఫ్ లాని ఎప్పుడు చదవమని చెప్తున్నారు ప్రజలు? 7th month ఫస్ట్ డే దగ్గర, ఫస్ట్ డేలో అందరూ యెరూషలేం, ఒక స్క్వేర్ ఉంది వాటర్ గేట్ దగ్గర, ఆ స్క్వేర్ దగ్గర అందరూ అసెంబ్ల్ అయ్యేవారంట. మొత్తం ప్రజలందరూ అసెంబ్ల్ అయ్యి ఇజ్రా అనే ప్రీస్ట్ని పిలిపించి ఆ బుక్ ఆఫ్ లాని తెమ్మని చెప్పి మాకు చదివి వినిపించండి అని చెప్పారంట. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ ప్రజల్లో మనకేం కనిపిస్తూ ఉంది? ఆసక్తి కనిపిస్తూ ఉంది. దేర్ ఇస్ ఎ ఎంతూజియాజం ఇన్ ద పీపుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, చాలామంది బలవంతంగా ఫోర్స్ చేసి నువ్వు ప్రేయర్ చేసుకో అని చెప్తూ ఉంటారు మన పేరెంట్స్. కానీ ఎవరైనా సరే, నువ్వు టెంపుల్కి వెళ్ళు, నువ్వు గుడికి వెళ్ళరా, గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఫోర్స్ చేస్తూ మనం పంపిస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో మన బైబిల్లో చూసుకుంటే ఫోర్స్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. దేవర్ విల్ఫుల్లీ, అంటే విల్లింగ్లీ, కావాలనే ఎంతూజియాజంతో, ఎక్సైట్మెంట్తో అందరూ గ్యాదర్ అయ్యి బుక్ వర్డ్ ఆఫ్ గాడ్ చదవాలి అనే ఆసక్తి కలిగి ఉన్నారంట ప్రతి ఒక్కరు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఏ జాయ్ఫుల్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, మీరు హ్యాపీగా ఉండాలంటే, మీరు పీస్ఫుల్గా ఉండాలంటే, ఆ రోజంతా మీరు మంచిగా మార్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీకు ఎంతూజియాజం ఉండాలి టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టువర్డ్స్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్కి, టువర్డ్స్ స్పిరిచువల్ థింగ్స్కి నువ్వు ఎంతూజియాజం కలిగి ఉండాలి. ఎవరు ఫోర్స్ చేయకూడదు. ఎవరు నేను బలవంతంగా నువ్వు చదువు, బలవంతంగా నువ్వు టెంపుల్కి వెళ్ళు, బలవంతంగా నువ్వు చర్చికి వెళ్ళు, బలవంతంగా నువ్వు బైబిల్ చదువు అని ఎవరు నీకు ఫోర్స్ చేయకూడదు. అది నీలో కలగాలి ఎంతూజియాజం, నీకు ఉండాలి ఆ ఎంతూజియాజం. నువ్వు చదవాలి బైబిల్ అని, నువ్వు దేవుని మాట వినాలి అని, ద వర్డ్ ఆఫ్ గాడ్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి నీ ఓన్గా, నీ హార్ట్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అప్పుడు నీ మైండ్ ఒక ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎలా అవుతుందంటే, నీ ప్రతి డిప్రెషన్ని, ప్రతి సాడ్నెస్ని, ప్రతి ప్రాబ్లమ్ని యూ కెన్ ఫేస్ ఇట్ అండ్ యూ కెన్ టర్న్ ఇట్ ఇంటూ ఏ జాయ్ఫుల్ డే, హ్యాపీ డే, ఏ పీస్ఫుల్ డేగా మార్చుకోగలవు. సో ఆ టైంలో ఏం జరిగిందంటే,
ఇజ్రా అనే వ్యక్తిని, అనే ప్రీస్ట్ని ఆ బుక్ ఆఫ్ లా తీసుకురమ్మని చెప్పారు, తీసుకొచ్చి చదవమని చెప్పారు. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ కోరిక మేర, వాళ్ళ కోరిక ప్రకారమే సో ఇజ్రా బ్రాట్ ఇట్ టు ద ప్లేస్ వేర్ ద పీపుల్ హ్యాడ్ గ్యాదర్డ్. సో వాళ్ళందరూ కోరుకున్నారు కాబట్టి ఇజ్రా అనే ప్రీస్ట్ ఏం చేశారంటే బుక్ ఆఫ్ లాని ఆ యొక్క ప్రజల దగ్గరికి, ఎవరైతే ఎక్కడైతే గ్యాదర్ అయ్యారో అందరి దగ్గరికి తీసుకొచ్చారంట. వేర్ ద పీపుల్ గ్యాదర్డ్, ఎవరెవరు గ్యాదర్ అయ్యారంటే మెన్, ఉమెన్ అండ్ ది చిల్డ్రన్ హూ వెర్ ఓల్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్. సో ప్రతి ఒక్క మేల్ పర్సన్ గ్యాదర్ అయ్యారు, ప్రతి ఒక్క ఫీమేల్ పర్సన్ గ్యాదర్ అయ్యారు, ప్రతి చిల్డ్రన్ అందరూ గ్యాదర్ అయ్యారు, ప్రతి చైల్డ్ గ్యాదర్ అయ్యారు. ఎంతవరకు అంటే వాళ్ళకి అర్థం చేసుకునేంత జ్ఞానం ఉన్నంత వరకు, వాళ్ళకి బైబిల్ లేదా వర్డ్ ఆఫ్ గాడ్ని అర్థమయ్యే జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారంట. సో అక్కడ గ్యాదర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, there in the square by the gate he read the law to them from dawn till noon and they all listened attentively. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడందరూ కూడా ప్రజలు గ్యాదర్ అయ్యారు. స్క్వేర్ అనే ప్రాంతము జెరూసలేం అనే గేట్ దగ్గర, వాటర్ గేట్ దగ్గర ప్రాంతంలో గ్యాదర్ అయిన తర్వాత ఇజ్రా అనే ప్రీస్ట్ని బుక్ తేమని చెప్పారు, వర్డ్ ఆఫ్ గాడ్ని. ఇజ్రా బుక్ తీసుకొచ్చి చదవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు చదివారంటే, ఎప్పుడు స్టార్ట్ చేశారని చూడండి. హీ రెడ్ ద లా టు దెమ్ ఫ్రమ్ డాన్. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ మనం చిన్న లైట్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ డాన్. మనకు అందరికీ తెలుసు డాన్ అంటే మీనింగ్ ఏంటి. ఎర్లీ మార్నింగ్ వేర్ వీ కెన్ సీ ఎ స్మాల్ లైట్ ఇన్ ద స్కై, దట్ టైమ్ ఇస్ కాల్డ్ ఎస్ డాన్. సో అప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ని చదివారంట. హీ రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ రెడ్ ద లా టు దెమ్ ఫ్రమ్ డాన్ అంటిల్ నూన్ అండ్ దే ఆల్ లిసన్డ్ అటెంటివ్లీ. చాలా జాగ్రత్తగా వినండి. డాన్ అంటే మన స్కైలో చిన్న లైట్ కనిపించే టైంని డాన్ అంటాం. అప్పటి నుంచి ఎంతవరకు చదివారంట వర్డ్ ఆఫ్ గాడ్ని? టిల్ ద నూన్, అంటే ఆఫ్టర్నూన్ వరకు, అంటే టిల్ 2 o'clock దే రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు చదివారు? ఇజ్రా అనే ప్రీస్ట్ చదివారు. ఆ ప్రజలందరూ, దేవర్ మెనీ పీపుల్ హూ గ్యాదర్డ్ ఇన్ ద స్క్వేర్. అందరూ గ్యాదర్ అయిన తర్వాత వన్ పర్సన్ ద ప్రీస్ట్ ఈజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లౌడ్లీ టు ఆల్ దోస్ పీపుల్ అండ్ సమ్ పీపుల్ వేర్ ట్రాన్స్లేటింగ్. అది కూడా నేను చెప్తాను. చాలామంది లౌడ్గా మాట్లాడుతున్నారు. ఇజ్రా లౌడ్గా మాట్లాడారు. ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ 5 o'clock. అంటే మనకు తెలుసు 5 o'clockకే మనకు చిన్న లైట్ కనిపిస్తుంది. చిన్న లైట్ స్కైలో కనిపించేది ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్, మేబీ 5 o'clock. సో 5 o'clock స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు చదువుతూ ఉన్నారంట. అంటే ఎన్ని అవర్స్? 5 to 2 అంటే 8 hours కంటిన్యూస్ 8 hours he was reading the word of God, the book of law, and all the people were listening attentively. చూడండి, 8 hours కంటిన్యూస్గా చదువుతుంటే వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళు వింటున్నారు. ప్రజలందరూ కూడా చాలా కేర్ఫుల్గా వింటున్నారు, అటెంటివ్గా వింటున్నారు, నిద్రపోకుండా వింటున్నారు. మన లైఫ్లో ఇంట్లో పేరెంట్స్ ఒక్క మాట చెప్తే, ఏదైనా మనకి చిన్న క్లాస్ చెప్తుంటే, ఏదైనా అరే నువ్వు చేసిన తప్పు అని ఏదైనా మనకి క్లాస్ చెప్తూ ఉంటే ఆవలింతలు తెస్తాం. మనం నిద్ర వచ్చేలాగా బిహేవ్ చేస్తుంటాం. కొంతమంది క్లాస్ రూమ్లో ఏం చేస్తుంటారు? నిద్రపోతూ ఉంటారు. ఎంతసేపు? క్లాస్ అయినంతసేపు నిద్రపోతారు. క్లాస్ స్టార్ట్ అవ్వడం లేటు, బెంచ్ మీద పడుకోవడమే. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎంబీబీఎస్ టైంలో ఫస్ట్ ఇయర్ కాదు కానీ సెకండ్ ఇయర్లో ఫార్మకాలజీ కానీ ఏదైనా చెప్తున్నప్పుడు క్లాస్ లోపలికి వెళ్ళడం, పడుకోవడం. అంటే మనకి ఇంట్రెస్టింగ్గా లేకపోతే మనకి ఏమవుతుందంట? కాన్సన్ట్రేషన్ ఉండదు. కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. సో ఒక 5 minutes చాలు నిద్రపోవడానికి. ఒక 5 minutes క్లాస్ కూడా బోరింగ్ అనిపిస్తుంది ఇష్టం లేకపోతే. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఎంతసేపు వినగలం మనం? ఒక 1 hour అనుకోండి. 1 hour కంటిన్యూస్గా వినగలమా? ఎవరికైనా కెపాసిటీ ఉందా? ఏమో చెప్పలేం, నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు వినలేదు కాబట్టి. 1 hour ఎప్పుడు కంటిన్యూస్గా నేను వినలేదు. మ్యాక్సిమం వినగలిగితే ఒక 1/2 hour వినొచ్చు, ఒక 45 minutes వినొచ్చు, ఓకే. మ్యాక్సిమం 1 hour ట్రై చేయొచ్చు. సో 1 hour వినే కెపాసిటీ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి 2 hours వినొచ్చేమో, నాకు తెలీదు. కానీ కంటిన్యూస్గా వినడం అనేది మనకి పాసిబుల్ కాకపోవచ్చు. మధ్య మధ్యలో డిస్ట్రాక్ట్ అవుతాం, మధ్య మధ్యలో డివైట్ అవుతాం, మధ్య మధ్యలో పక్క వాళ్ళని చూస్తాం, వీళ్ళు చూస్తాం.
వేరే ఆలోచిస్తాం. మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్. మైండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు. డిఫరెంట్ థాట్స్ వస్తాయి, డిఫరెంట్ థింగ్స్ వస్తాయి, డిఫరెంట్ మైండ్. బాడీ ఉన్నా సరే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అందరికీ తెలుస్తుంది. సో అక్కడ ఏం జరిగిందంటే ఆ టైంలో చూడండి ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే, ఎంత ఎంత హోప్ఫుల్గా ఉన్నారంటే, ఎంత వెయిట్ చేస్తున్నారంటే వర్డ్ ఆఫ్ గాడ్ గురించి. 8 hours కంటిన్యూస్లీ దేవర్ లిసనింగ్ అటెంటివ్లీ. చూడండి, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డివేట్ అవ్వకుండా 8 hours కంటిన్యూస్గా అటెంటివ్గా వింటున్నారంట. నన్ ఆఫ్ దెమ్ వేర్ స్లీపింగ్. ఎవ్వరూ నిద్రపోవట్లేదు, ఎవ్వరూ డిస్టర్బ్ అవ్వట్లేదు, ఎవ్వరూ పక్కన చూసి టైంపాస్ చేయట్లేదు. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుతుంటే 1 person దే వర్ సైలెంట్ అండ్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ 8 hours కంటిన్యూస్లీ అండ్ అటెంటివ్లీ. చూడండి ఎంత కాన్సన్ట్రేషన్తో ఉన్నారో వాళ్ళు. వర్డ్ ఆఫ్ గాడ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అది. చర్చ్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు, దేవుని గురించి అయినా చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు. మనకు నచ్చేవేంటి? సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్. నీ లైఫ్ని బాగు చేసే ఒక థింగ్ ఉన్నదంటే మనకి ఎవరైనా చెప్తే మనం వినేవారమైతే కాదు. నువ్వు నాకు చెప్పేది అంటే నాకు తెలుసులే. సరే, అప్పుడు బైబిల్స్ లేవు కాబట్టి, అప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ లేవు కాబట్టి 7th month ఫస్ట్ డే అందరూ గ్యాదర్ అయ్యి ఇలాగ చదువుకునేవారంట బైబిల్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చదవడానికి ఉండదు ఆప్షన్, ఎందుకంటే వాళ్ళ దగ్గర బుక్స్ లేవు. ఇంట్లో చదువుకుందాము అనే ఆప్షన్ ఉండదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే బైబిల్ చేతిలో ఉంది, ఇంట్లో ఉన్నాయి, కానీ ఎవ్వరూ చదివే ఇంట్రెస్ట్ ఎవ్వరికి ఉండదు. కొంతమంది ఎలా చదువుతారంటే పడుకొని చదువుతుంటారు, కొంతమంది పడుకొని ఇలా ఫేస్ మీద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు, కొంతమంది బెడ్ పక్కన పెట్టుకుంటారు, తల పక్కన బైబిల్ పెట్టుకుంటారు. అంటే పెట్టుకుంటే చదువుతున్నట్ట? నో. కొంతమంది బ్యాగ్లో పెట్టుకుంటారు బైబిల్, పెట్టుకుంటే చదువుతున్నట్ట? నో. కొంతమంది పాకెట్లో పెట్టుకుంటారు బైబిల్, పెట్టుకుంటే చదువుతున్నట్ట? నో. కొంతమంది అయితే ఇంకా తెలివైన వాళ్ళు మొబైల్లో అప్లికేషన్స్ బైబిల్స్లో డౌన్లోడ్ చేసుకుంటారు. ఎవరైనా అడిగితే, అరే నేను చాలా స్పిరిచువల్ రా, ఎందుకంటే నా సెల్ ఫోన్లో బైబిల్ డౌన్లోడ్ చేసుకున్నాను రా. నేను చేసుకుంటే నువ్వు చదువుతున్నావా? నో, యూఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్, బట్ యూర్ క్యారీయింగ్ ద బైబిల్. దిస్ నో యూస్. ఆ టైంలో ఓల్డ్ బుక్స్, అది బైబిల్ టైంలో ఆపర్చునిటీ లేదు చదవడానికి. ఓకే, లేదు కాబట్టి వాళ్ళు చూడండి ఎంత కష్టపడి 8 hours దే వర్ సో ఎంతూజియాస్టిక్ టు రీడ్ ద బైబిల్. డిస్టర్బ్ అవ్వకుండా 8 hours చదువుతున్నారు కంటిన్యూస్గా. వింటున్నారు పీపుల్ వితౌట్ గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్. మన చేతిలో ఒక రూమ్ ఉంటుంది, మనకి ఒక మంచి ఇంట్లో పేరెంట్స్ ఒక ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్ బెడ్ ఇస్తున్నారు, నీకు అన్ని లగ్జరీస్ ఇస్తున్నారు. ఇచ్చుకొని నీకు ఆపర్చునిటీ ఉన్నా సరే మనం బైబిల్ ఓపెన్ చేయం, ఎనీథింగ్ చేయం. చూడండి ఎంత పిటిఫుల్ స్టేట్లో మనం ఉన్నాం ఈ రోజులో. నీకు తెలుసు అంటే, నీకు అందరికీ తెలియకపోవచ్చేమో, కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవుతారు స్పిరిచువల్ లైఫ్ని, కొంతమంది ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు. అందరికీ ఒకలా ఉండదు లైఫ్, అందరికీ డిఫరెంట్గా ఉంటుంది. సో నీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూటిలైజ్ యువర్ ఆపర్చునిటీ టు గో అండ్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ లవ్ ఆఫ్ గాడ్. యూటిలైజ్ ద ఆపర్చునిటీ. చూడండి, దేవుడు లేరు అనే వారి గురించి నేనే సమాధానం చెప్పలేను, ఎందుకంటే ఈ యూనివర్స్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికీ తెలియదు. క్రియేషన్, నోబడి నోస్ ద క్రియేషన్. డిఫరెంట్ థియరీస్ హ్యావ్ కమ్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్స్ డార్విన్ చేశారు, చాలా వచ్చాయి థియరీస్, బట్ నోబడి షూర్ హౌ ద యూనివర్స్ బిగాన్. నోబడి నోస్. దెర్ ఆర్ మెనీ గ్యాలక్సీస్, మెనీ మిల్కీ వేస్. ఇట్స్ అన్ ఇన్ఫినిట్. డూ యూ థింక్ దట్ ఈస్ అది ఆటోమేటిక్గా జరిగిపోయిందంటారా? దట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఇమాజినేషన్కి మించినది అది క్రియేషన్. వీ డోంట్ నో. ఒకసారి రాత్రి మీరు మేడ మీద పడుకొని, సైలెంట్ నైట్ 12 o'clock అనుకోండి, పడుకోండి, యూ జస్ట్ లుక్ అట్ ద స్కై అండ్ ఇమాజిన్ వాట్ ఇట్ ఈస్. స్కై వైపు చూడండి అలా పడుకొని, ఆ స్టార్స్, ఆ క్లౌడ్స్, ఆ బ్లూ స్కై, మూన్. వన్స్ ఇమాజిన్ మనం జీవిస్తుంది అక్కడ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అబౌస్. ఆ స్టార్స్ ఏంటి, ఆ చుక్కలు ఏంటి, అది బ్లింక్ అవ్వడం ఏంటి, ట్వింక్లింగ్ స్టార్స్ ఏంటి, అవన్నీ కూడా వాట్ ఈస్ ఆల్ దట్. అది ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది అంటారు, బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు అది. ఇమాజిన్. ఓకే, దిస్ ఈజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. అయినా సరే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో ఎంతూజియాజం టు ది వర్డ్ ఆఫ్ గాడ్.
అనేది మనకెంత ఉందో అని నేను రిలేట్ చేస్తున్నాను బైబిల్లో. ఆ టైంలో ప్రజలు ఆ టైంలో 8 అవర్స్ కంటిన్యూస్గా అటెంటివ్గా డిస్ట్రాక్ట్ అవ్వకుండా డివైడ్ అవ్వకుండా వింటున్నారు వర్డ్ ఆఫ్ గాడ్ని. దట్ ఎంతూజియాజం ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ జాయ్. దట్ ఎంతూజియాజం ఇట్ సెల్ఫ్ is the beginning of happiness. That enthusiasm itself is the beginning of peace of mind. సో మీ డేని హ్యాపీగా మార్చుకోవాలంటే యూ షుడ్ బి ఎంతూజియాస్టిక్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ షుడ్ బి ఎంతూజియాస్టిక్ టువర్డ్స్ స్పిరిచువల్ అట్రాక్షన్. యూ షుడ్ బి ఎంతూజియాస్టిక్ టు ద విల్లింగ్నెస్ ఆఫ్ గాడ్. అప్పుడే నువ్వు నీ యొక్క డేని నువ్వు హ్యాపీగా మార్చుకోగలవు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్. మనం చెప్పడం కాదు కానీ, నేను చెప్పడం కాదు కానీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ యువర్ సెల్ఫ్. నీ సొంతంగా నువ్వు ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ నీకు తెలియకపోవచ్చు ఆ ఫీల్ని. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. చూడండి, సో మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఇజ్రా వాజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆల్ లిసన్డ్ అటెంటివ్లీ. ఆ తర్వాత ఇజ్రా అనే ప్రీస్ట్ ఎక్కడి నుంచి ఉన్నారో చూద్దాం. ఇజ్రా వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ వుడెన్ ప్లాట్ఫామ్. ఇజ్రా వాజ్ నాట్ సిట్టింగ్. ఈ రోజుల్లో మనం చదవాలంటే బైబిల్ ఎలా చదువుతాం? మంచం మీద పడుకొని చదువుతాం, కుర్చీలో కూర్చొని చదువుతాం, రకరకాలుగా చదువుతాం బైబిల్. మనం బైబిల్ అనే కాదు, ఏదైనా సరే, ఎనీ బుక్, ఎనీ స్పిరిచువల్ బుక్ విచ్ యువర్ ఓన్ బుక్. మీ భగవద్గీత అవనివ్వండి, ఎనీ బుక్, వాట్ ఎవర్ బుక్ ఇట్ ఈస్, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టడింగ్. కొంతమంది కూర్చొని చదువుతారు, కొంతమంది మంచం మీద పడుకొని చదువుతారు, కొంతమంది ఎక్కడైనా దే డూ డిఫరెంట్ యోగాస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఆ రోజుల్లో బైబిల్లో ఇజ్రా ద ప్రీస్ట్ వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ వుడెన్ ప్లాట్ఫామ్. హీ వాజ్ స్టాండింగ్ ఫర్ లిటరలీ 8 hours టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, సీ ద డెడికేషన్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 8 hours కంటిన్యూస్గా నించొని ఆ బుక్ ఆఫ్ లాని గట్టిగా ప్రజలకి చదువుతున్నారంట ఇజ్రా అనే ప్రీస్ట్. ఓకే, తర్వాత మరి అంతమంది ప్రజలు ఉన్నారు, గ్యాదర్ అయ్యారు. 1 man, హౌ కెన్ ఈ షౌట్ లౌడ్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్? అంత గట్టిగా అరవలేడు కదా, కొంత లిమిట్ ఉంటుంది. సో అందరికీ వినిపించాలంటే కొంతమంది హెల్ప్ కావాలి. అంటే తను చదువుతున్న ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని గట్టిగా ఎంతవరకు వినిపిస్తుందో అక్కడ ఇంకో పర్సన్ నించుంటే వాళ్ళు మళ్ళీ చదవగలరు, అవతల వాళ్ళకి వినిపిస్తుంది. ఆ విధంగా చాలామంది ఏం చేశారంటే, ద ఫాలోయింగ్ మెన్ స్టూడ్ ఎట్ హిస్ రైట్ అండ్ స్టూడ్ ఎట్ హిస్ లెఫ్ట్. సో తనకి లెఫ్ట్ సైడ్ కొంతమంది మనుషులు నించున్నారంట దూరంగా, కొంతమంది రైట్ సైడ్ కొంతమంది మనుషులు నించున్నారంట. సో తను ఎంత గట్టిగా అరుస్తున్నాడో, అరిచినప్పుడు ఎంతవరకు వినిపిస్తుందో. అప్పుడు మైక్స్ లేవు, స్పీకర్ సిస్టమ్స్ లేవు, జేబిఎల్ కానీ ఇవన్నీ స్పీకర్స్ లేవు. అప్పుడు మైక్స్ పట్టుకొని గట్టిగా అరవడానికి లేవు. సో 1 man హ్యాస్ టు షౌట్ లౌడ్లీ సో దట్ ఎవ్రీబడి క్యాన్ లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. గట్టిగా అరిచే పరిస్థితి అక్కడ కావాలి. సో ఎంతగానో అరగగలడు, కొంతవరకు అరవగలడు. సో ఎంతవరకు వినిపిస్తుందో అక్కడ ఇంకో పర్సన్ నించునేవారు, ఆయన మళ్ళీ ఇదే రిపీట్ చేసేవాడు. అక్కడ ఇంకో పర్సన్ అలాగా అందరికీ వినిపించేలాగా ప్రజలు నించునేవారు, మనుషులు నించునేవారు, ఒక అపాయింటెడ్ మెన్. సో ద ఫాలోయింగ్ మెన్ స్టూడ్ ఎట్ ది రైట్, ద ఫాలోయింగ్ మెన్ స్టూడ్ ఎట్ ది లెఫ్ట్. అక్కడ పేర్లు ఇచ్చాడు. సో 5 చదువుతున్నాను వర్స్. యాజ్ ఇజ్రా స్టూడ్ దేర్ ఆన్ ద ప్లాట్ఫామ్ హై అబవ్ ఆల్ ది పీపుల్, దే ఆల్ కెప్ట్ దర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ హిమ్. చూడండి ఎంత కాన్సన్ట్రేషన్తో ఉన్నారంటే, ఆల్ ది పీపుల్ యాజ్ ఇజ్రా వాజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, చదువుతుంటే ఆ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని ఇజ్రా నించొని ఆ వుడెన్ ప్లాట్ఫామ్ మీద, దే ఆల్ కెప్ట్ దేర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ హిమ్. కన్ను రెప్ప ముయ్యకుండా, ఇటు అటు తిరగకుండా, ఎవ్వరి వైపు చూడకుండా కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్తో ఆ ప్రజలందరూ కూడా ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ మీద ఫిక్స్ చేసి ఉంచారంట. దే ఫిక్స్డ్ దేర్ ఐస్, దే ఆల్ కెప్ట్ దేర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ ఇజ్రా హూ ఇస్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్ ద బుక్ దే ఆల్ స్టూడ్ అప్. చూడండి హౌ రెస్పెక్ట్ దర్ గివింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత రెస్పెక్ట్ అంటే, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరూ నించున్నారు, ప్రతి ఒక్కరూ సైలెంట్గా ఉన్నారు, ప్రతి ఒక్కరూ అటెంటివ్గా ఉన్నారు, ఎవ్వరూ డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. ఐస్ అన్నీ కూడా ఫిక్స్ చేసి ఉంచుకున్నారు. ఎవరి మీద? ఆ వర్డ్ ఆఫ్ గాడ్ చదువుతున్న ఆ ప్రీస్ట్ మీద, ఇజ్రా మీద ఐస్ ఫిక్స్ చేసుకొని ఉంచుకున్నారు. ఓకే, సో ఆ బుక్ ఓపెన్ చేయగానే అందరూ రెస్పెక్ట్తో దే స్టూడ్ అప్. అంటే వర్డ్ ఆఫ్ గాడ్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు చూడండి.
ఎంత రెస్పెక్ట్ ఉంది చూడండి వర్డ్ ఆఫ్ గాడ్. దే స్టూడ్ అప్, నించున్నారు వాళ్ళు. మనం కాలు మీద కాలు వేసుకొని చదువుతాం బైబిల్ కానీ ఎనీ స్పిరిచువల్ బుక్, రెస్పెక్ట్ లేదు. వీ డోంట్ గివ్ రెస్పెక్ట్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు అక్కడ బుక్ ఓపెన్ చేయగానే దే స్టూడ్ అప్, అందరూ అటెంటివ్గా స్ట్రిక్ట్గా నించున్నారంట. బట్ నౌడేస్ మనం ఎంత క్యాజువల్ అయిపోయామంటే బుక్స్ అన్నా కూడా రెస్పెక్ట్ లేదు. బుక్స్ మీద తొక్కేస్తూ ఉంటాం. కొంతమంది బుక్స్ కాల్ చేస్తూ ఉంటారు. ఇంకా వర్డ్ ఆఫ్ గాడ్ స్పిరిచువల్ బుక్స్ తీసుకుంటే అస్సలు పడుకొని ఇష్టం వచ్చినట్టు కాలు మీద కాలు వేసుకొని చదివే వాళ్ళు ఉన్నారు. పడుకొని చదివే వాళ్ళు అంటే రెస్పెక్ట్ లేదు. బికాస్ వీ డింట్ సీ గాడ్, వీ డోంట్ రెస్పెక్ట్ హిమ్. దేవుణ్ణి చూడగలిగితే కానీ మనం నమ్మే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? డూ యు నో వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ బిలీవింగ్ విచ్ యూ డోంట్ సీ. నువ్వు చూడకుండా నమ్మేదే ఫెయిత్. నీకు లేదు కానీ నువ్వు నమ్ముతున్నావే, అదే ఫెయిత్ అంటారు. చూసి నమ్మడం ఫెయిత్ ఎందుకు అవుతుంది? చూస్తే అందరూ నమ్ముతారు. వితౌట్ సీయింగ్ యూ షుడ్ బిలీవ్, దట్ ఈస్ ఫెయిత్. ఓకే, ఆ ఫెయిత్ నీకుందా? దేవుడు లేరు అని అనుకో, ఎందుకంటే లేరంటే నువ్వు చూడలేదు కదా అని అంటావు. చూస్తే అది ఫెయిత్ ఎలా అవుతుంది? చూస్తే అందరూ నమ్ముతారు. అప్పుడు డిఫరెన్స్ ఏముంది ఫెయిత్కి నాన్ ఫెయిత్కి? ఫెయిత్ అంటే నువ్వు చూడకపోయినా నమ్మడమే విశ్వాసము. స్పిరిచువల్ థింగ్స్ ఆర్ నాట్ విజిబుల్, దే హ్యావ్ టు బి ఫెల్ట్. Physical things are visible and can be felt, but spiritual things won't be visible, but still they can be felt and experienced. That is faith. ఓకే, ఆ ఫెయిత్ నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే, నువ్వు దేవుడు చూడలేదు కానీ ఉన్నారు అని నమ్మగలిగితే అది దట్ ఈస్ ట్రూ ఫెయిత్, దట్ ఈస్ ట్రూ బిలీఫ్ ఆన్ స్పిరిచువల్ గాడ్. ఓకే, సో దే ఆల్ కెప్ట్ దేర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ హిమ్. యాజ్ సూన్ యాజ్ హీ ఓపెన్డ్ ద బుక్ దే ఆల్ స్టూడ్ అప్. Then Israel said, praise the Lord, the great God. Okay, all the people raised their arms in the air and answered, Amen, Amen. They knelt in worship, చూడండి, with their faces to the ground. సో బుక్ ఓపెన్ చేయగానే అందరూ కూడా నించున్నారంట, అటెంటివ్గా రెస్పెక్ట్ ఇచ్చి వర్డ్ ఆఫ్ గాడ్కి, ఆ ప్రెజెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ స్పిరిచువల్ ప్రెజెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి అందరూ నించున్నారు. నించున్న తర్వాత ఇంక స్టార్ట్ చేయడం, అది బుక్ స్టార్ట్ చేసినప్పుడు, బుక్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ ద గ్రేట్ గాడ్ అంటే అందరూ హ్యాండ్స్ రైజ్ చేసి ఏమేన్ ఏమేన్ అని చెప్పి ఆ తర్వాత ఏం చేశారంటే దే నెల్ డౌన్, మోకాల మీద కూర్చున్నారంట. మోకాల మీద కూర్చొని దే విత్ దర్ ఫేసెస్ టు ది గ్రౌండ్ దే వర్షిప్డ్, దే నెల్ట్ ఇన్ వర్షిప్ అండ్ విత్ దర్ ఫేసెస్ టు ది గ్రౌండ్. సో ఒక్కసారి స్టార్టింగ్ వర్షిప్ చేశారు దేవునికి. ఎలా చేశారంటే మోకాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ తలలు కిందకు పెట్టి దే వర్షిప్ ద లార్డ్ బిఫోర్ స్టార్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బిఫోర్ స్టార్టింగ్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అది కూడా మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేశారు, మధ్యాహ్నం 2 వరకు ఆ పని చేశారు. కంటిన్యూస్గా 8 hours వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్, వితౌట్ డీవియేటింగ్, వితౌట్ మూవింగ్ హియర్ అండ్ దేర్, వితౌట్ ద మైండ్ గోయింగ్ ఎనీవేర్. దే వర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ 8 hours. మోకరించి తన హెడ్స్ ఫేసెస్ కిందకి పెట్టి వర్షిప్ చేసి స్టార్ట్ చేశారు. తర్వాత దే ఆల్ రోజ్ అండ్ స్టూడ్ ఇన్ దర్ ప్లేసెస్. చూడండి, తర్వాత అలా వర్షిప్ చేసిన తర్వాత అందరూ నించొని ఆ ప్లేసెస్లో నించున్నారంట. ఓకే, అండ్ ద ఫాలోయింగ్ లెవైట్స్ ఎక్స్ప్లెయిన్ ద లా టు దెమ్. సో నించున్న తర్వాత 8 hours వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? కూర్చోలేదండి, గమనించండి. దే వర్ నాట్ సిట్టింగ్, దే వర్ స్టాండింగ్ లిసనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే వాక్యం చదువుతున్నారో ఆ ఎజ్రా అనే ప్రీస్ట్ కూడా నించున్నారు. ఆ ప్రజలందరూ కూడా, ఆ క్రౌడ్ అందరూ కూడా ఎవరు కూర్చోలేదు. దే వర్ స్టాండింగ్ అండ్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లుక్ ఎట్ ద ఎంథూజియాజం, లుక్ ఎట్ ద ఇంట్రెస్ట్ దే హ్యావ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, అందరూ నించొని ఆ మాటలు, ఆ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని, లాని వింటున్నారు. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది మనుషులు అక్కడ ఉన్నారు, గట్టిగా మాట్లాడడానికి మనుషులు ఉన్నారు. రైట్ సైడ్ నించున్నారు, లెఫ్ట్ సైడ్ నించున్నారు. ఇంకా చాలామంది లేవీస్ కూడా ఉన్నారు. అంటే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దెమ్. దే గేవ్ అన్ ఓరల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ గాడ్స్ లా అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో దట్ ద పీపుల్ కుడ్ అండర్స్టాండ్ ఇట్. సో చదువుతున్నారు, స్టార్ట్ చేశారు, చాలామంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ట్రాన్స్లేట్ కూడా చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ వర్స్ 9లో వెన్ ద పీపుల్ హర్డ్ వాట్ ద లా రిక్వైర్డ్, ఆ వాక్యం చదువుతుంటే అందరూ వింటున్నారు కదా, వినిన తర్వాత దే వర్ సో మూవ్డ్ అండ్ దే బిగాన్ టు క్రై. చూడండి,
ఆ మాటలు వినిన తర్వాత, దేవుని వాక్యం వినిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? దే బిగాన్ టు క్రై, ఏడవడం మొదలుపెట్టారంట. ఎప్పుడు ఏడుస్తాం మనం? 2 ఒకేషన్స్. వన్ ఇస్ జాయ్, వన్ ఇస్ సాడ్. కానీ చాలా మట్టుకు ఈ రోజుల్లో సంతోషము కంటే దుఃఖముతోనే ఏడ్చేవారు ఎక్కువ మంది ఉన్నారు. బికాస్ ద వరల్డ్ ఇస్ లైక్ దట్. ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సారోఫుల్ థింగ్స్, డిస్ట్రెస్, డిప్రెషన్, సాడ్నెస్. హ్యాపీనెస్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సంతోషంతో ఏడ్చేవారి కంట బాధతో ఏడ్చేవారే ఎక్కువ. ఓకే, ఆ టైంలో ఆ వాక్యం వినిన తర్వాత ఆ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుతున్నప్పుడు దే వర్ సో మూవ్డ్. అందరూ కూడా హార్ట్ అంతా మూవ్ అయిపోయిందంట. దే వర్ సో అమేజ్డ్ అండ్ దే వర్ సో హార్ట్ఫుల్ దట్ దే బిగాన్ టు క్రై. ఆ వాక్యం విని ఏడవడం మొదలుపెట్టారంట. అప్పుడు నెహిమియా హూ వాస్ ద గవర్నర్, ఆ టైంలో నెహిమియా వాస్ ద గవర్నర్. ఆ టైంలో నెహిమియా అనే వ్యక్తి గవర్నర్ అంట. సో ఇజ్రా ద ప్రీస్ట్ అండ్ ఇజ్రా ఎవరైతే చదువుతున్నారో, ఇజ్రా ద ప్రీస్ట్ అండ్ స్కాలర్ ఆఫ్ ది లా అండ్ ది లేవేట్స్ ఎవరైతే మనుషులు ట్రాన్స్లేట్ చేస్తున్నారో, ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది లా, టోల్డ్ ఆల్ ద పీపుల్. ఆ ముగ్గురు చెప్పారంట. ప్రజలందరూ ఏడుస్తుంటే ఏడుపు ఎప్పుడు వస్తుందండి? ఏదైనా మ్యాటర్ హార్ట్కి టచ్ అయితేనే ఏడుపు వస్తుంది. నువ్వు ఫిజికల్గా ఎంత కొట్టినా నువ్వు ఏడకపోవచ్చు, కానీ అదే నీ హార్ట్కి టచ్ అయితే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ఓకే, వెన్ యువర్ హార్ట్ ఈస్ బ్రోకెన్ యూ క్రై. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ బ్రోకెన్ యూ డోంట్ క్రై. ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ మైండ్, సోల్ అండ్ స్పిరిట్ యూ క్రై. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ యూ వోంట్ క్రై. అంటే మనసుకు సంబంధించిన విషయాల కొరకే మనం ఏడుస్తాం, మిగతా విషయాలకి మనకి ఏడుపు రాదు. సో అక్కడ ప్రజలందరూ ఏడ్చారంటే ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఏమైందంట? ద వర్డ్ ఆఫ్ గాడ్ టచ్డ్ దేర్ హార్ట్స్, టచ్డ్ దేర్ హార్ట్స్. ఏడుస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు చూద్దాం. నెహ్మియా, ఇజ్రా, ఆ ప్రజలందరూ ఏమన్నారో చూద్దాం. దిస్ డే ఈజ్ హోలీ టు ద లార్డ్ యువర్ గాడ్, సో యు ఆర్ నాట్ టు క్రై అని అక్కడ మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా పవిత్రమైన దినము. ఓకే, ఈరోజు చాలా పవిత్రమైన దినము కాబట్టి మీరు ఏడవకూడదు, ఏడవడానికి వీలు లేదు అని ఆ ప్రజలందరికీ చెప్తున్నారు. పవిత్రమైన దినముగా ఎప్పుడు మారింది? వాళ్ళు వర్డ్ ఆఫ్ గాడ్ని చదవడం స్టార్ట్ చేసినప్పుడు. వాళ్ళు ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ గాడ్ని చదివారో ఆ రోజే పవిత్రమైన దినము అంట. ఏడవకుండా ఉండవలసిన దినము, బాధపడవలసిన దినమైతే కాదు. మన రోజు సంతోషకరమైన రోజుగా మారాలి అంటే, మన డే ఎటువంటిదైనా సరే హ్యాపీ డేగా మారాలి అంటే, మన దినము సంతోషకరమైన దినముగా మారాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ని చదవడం. ఎందుకంటే ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే చదివారో 7th మంత్ ఫస్ట్ డే చదువుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఏడవలసిన దినము కాదు ఇది అని అక్కడ మాట్లాడుతున్నారు. ఇది సంతోషకరమైన దినము, హ్యాపీగా ఉండవలసిన దినము, జాయ్ఫుల్గా ఉండవలసిన దినము, పీస్ఫుల్గా ఉండవలసిన దినము. నువ్వు ఏడవలసిన రోజైతే కాదు ఇది అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే దిస్ డే ఈజ్ హోలీ టు ది లార్డ్. ఈరోజు దేవుని దృష్టిలో పవిత్రమైన దినము కాబట్టి నువ్వు ఏడవకూడదు. పవిత్రమైన దినముగా ఎందుకు మారిందండి ఆ రోజు? ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో గ్యాదర్ అయ్యారు కాబట్టి, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కూడుకున్నారు కాబట్టి, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవర్ ఎంతూజియాస్టిక్ ఇన్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవాలి అని అనుకున్నారు కాబట్టి, దేవుని వాక్యం వినాలి అని ఆశపడ్డారు కాబట్టి, దేవుని వాక్యాన్ని దేవునితో టైం స్పెండ్ చేయాలి అని అనుకున్నారు కాబట్టి ఆ రోజు ఏ రోజుగా మారింది? సంతోషకరమైన రోజుగా మారింది. ఆ రోజు ఏ రోజుగా మారింది? శాంతికరమైన దినముగా మారింది. ఆ రోజు పవిత్రమైన దినముగా మారింది. నీ ప్రతిరోజు పవిత్రమైన రోజుగా మారాలి అంటే, నీ ప్రతిరోజు శాంతికరమైన రోజుగా మారాలి అంటే, నీ ప్రతిరోజు సంతోషకరమైన దినముగా మారాలంటే మనము చేయవలసిన పని, లేదా నువ్వు చేయవలసిన పని దేవుని సన్నిధిలో గడపడము, దేవుని వాక్యమును చదవడము. దేవుని సన్నిధిలో నీ హార్ట్ఫుల్గా దేవుని వాక్యమును చదవడం వల్ల నీ రోజు, నీ దినము సంతోషకరమైన దినముగా మారుతుంది. నీ దినము పవిత్రమైన దినముగా మారుతుంది. నీ దినము బాధ లేని దినముగా మారుతుంది అని వాక్యం సెలవిస్తోంది బైబిల్లో. ఆ రోజు అదే జరిగింది. నౌ గో హోమ్. సో వాక్యము చదివిన తర్వాత 2 o'clock అయింది మధ్యాహ్నము. 8 hours కంటిన్యూస్ కాన్సన్ట్రేషన్తో వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు. 2 hours తర్వాత
టూ అయిన తర్వాత వాళ్ళకి చెప్తున్నారు, నవ్ గో హోమ్, ఇంటికి వెళ్ళండి, సంతోషంగా భోజనం చేయండి అని చెప్తున్నారు. షేర్ యువర్ ఫుడ్ అండ్ వైన్ విత్ దోస్ హూ హ్యావెంట్ ఇనఫ్. సో మీకు ఫుడ్ ఉంటే కనుక ఎవరికైతే లేదో వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి అని చెప్తున్నారు. బికాస్ టుడే ఈజ్ హోలీ టు అవర్ లార్డ్. ఎందుకంటే ఈరోజు ఈ దినము పవిత్రమైన దినము దేవుని దృష్టిలో. ఎందుకంటే మీరందరూ గ్యాదర్ అయ్యారు కాబట్టి, ఎందుకంటే మీరందరూ దేవుని వాక్యం చదివారు కాబట్టి, ఎందుకంటే మీరందరూ దేవునితో సమయం గడిపారు కాబట్టి ఈరోజు హోలీ, టుడే ఈజ్ హోలీ టు అవర్ లార్డ్. సో డోంట్ బీ సాడ్. సో బాధపడకండి అని అక్కడ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం అర్లీ మార్నింగే లేచి మనం బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే అర్లీ మార్నింగే లేచి దేవునితో సమయం గడుపుతామో, ఎప్పుడైతే అర్లీ మార్నింగే లేచి మనం వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుతామో, ఆ రోజంతా ఏ రోజుగా మారుతుందంట? సంతోషకరమైన దినముగా మారుతుంది. ఆ రోజంతా పీస్ఫుల్ డేగా మారుతుంది. ఆ రోజంతా కూడా హ్యాపీ డేగా మారుతుంది. ఆ రోజంతా కూడా బాధపడకుండా ఉండవలసిన పరిస్థితులు నీకు కలుగుతాయి. ఆ రోజంతా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అనే విషయాన్ని నేను మీకు సంతోషంగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సో టుడే ఈజ్ హోలీ టు ద లార్డ్. సో డోంట్ బీ సాడ్. ద జాయ్ దట్ ద లార్డ్ గివ్స్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. చూడండి, ఈరోజు కనుక నువ్వు ఆ పని చేయగలిగితే నీకు సంతోషం దేవుడు నీకు ఇస్తారు. ఆ సంతోషం వల్ల నువ్వు ఏమవుతావంట? స్ట్రాంగ్గా మారుతావు అని అక్కడ బైబిల్ సెలవిస్తోంది. యూ విల్ బీ స్ట్రాంగ్, యూ విల్ బీ మేడ్ స్ట్రాంగ్ బై ద లార్డ్, బికాస్ టుడే ఈజ్ ఏ హోలీ డే. సో ద లెవిట్స్ వెంట్ అబౌట్ కామింగ్ ద పీపుల్ అండ్ టెల్లింగ్ దెమ్ నాట్ టు బీ సాడ్ ఆన్ సచ్ ఏ హాలిడే. సో అప్పటికీ చెప్తూనే ఉన్నారు, ఎవ్వరూ బాధపడవద్దు, ఎవ్వరూ ఆడవద్దు, ఎందుకంటే ఇది పవిత్రమైన దినము, సంతోషకరమైన దినము, మీరు హ్యాపీగా ఉండవలసిన దినము. ఎందుకంటే మీరు దేవుని సన్నిధిలో వాక్యం చదివారు కాబట్టి. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో ఆ రోజు సంతోషకరమైన రోజుగా మారుతుంది, ఆ రోజు జాయ్ఫుల్ డేగా మారుతుంది, ఆ రోజు పీస్ఫుల్ డేగా మారుతుంది, ఆ రోజు హ్యాపీ డేగా మారుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ చేస్తారు ఆ రోజుని. నీ లైఫ్లో నువ్వు ఎంత ఈరోజు నీకు చాలా కష్టం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతావో, అర్లీ మార్నింగ్ లేవంగానే బైబిల్ చదివి దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో నువ్వు హార్ట్ఫుల్గా సమయం గడుపుతావో స్టార్టింగ్లో, ఆ రోజు నీకు ఎంత భయంకరమైన రోజు అయినప్పటికీ, ఎంత మంచి రోజు కాదు అనుకున్నప్పటికీ దేవుడు ఏం చేస్తారంటే మంచి రోజుగా మారుస్తారు. ఆ రోజు నీకు జాయ్ని దేవుడిస్తారు, పీస్ ఆఫ్ మైండ్ దేవునిస్తారు, హ్యాపీనెస్ని దేవునిస్తారు నీకు ఆ రోజు. సో మనం చేయవలసిన పని ఏంటి? ఎర్లీ మార్నింగ్ స్పెండ్ టైం విత్ గాడ్, స్పెండ్ టైం విత్ గాడ్. కొంతసేపు దేవునితో సమయం గడపండి ప్రతిరోజు. అర్లీ మార్నింగ్ సమయం గడపండి. ఏదో సరదాగా కాదు, రెస్పెక్ట్ఫుల్గా, డీవియేట్ అవ్వకుండా, కాన్సన్ట్రేషన్తో, నీ హార్ట్తో, నీ సోల్తో, నీ మైండ్తో హార్ట్ఫుల్గా సమయం గడిపినట్టయితే డెఫినెట్లీ ఏ రోజైనా సరే, ఎంత భయంకరంగా ఉన్నా సరే పరిస్థితులు నీ చుట్టుపక్కల, ఆ రోజు నీకు సంతోషకరమైన రోజుగా దేవుడు మార్చబోతున్నారు. నీకు శాంతికరమైన రోజుగా దేవుడు మార్చిపోతున్నారు. నీకు మంచి రోజుగా దేవుడు మార్చిపోతున్నారు. ఓకే, సో ఆల్ ద పీపుల్ ఆ విధంగా చెప్పిన తర్వాత, ఆల్ ద పీపుల్ వెంట్ హోమ్ హ్యాపీలీ, దే ఏట్ హ్యాపీలీ, జాయ్ఫుల్లీ and shared what all they had with others, because they understood what had been read to them. Because they understood what had been read to them. సో ఆ మాటలు చెప్పిన తర్వాత, ఆ మాటలు వాళ్ళకి అర్థమైంది కాబట్టి, ఆ వాక్యము లేదా దేవుని యొక్క మాటలు వాళ్ళకి అర్థమయ్యాయి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండగలిగారు, హ్యాపీగా ఉండగలిగారు, జాయ్ఫుల్గా ఉండగలిగారు. ఆ ఏడుపునంతా కూడా వాళ్ళు మానుకొని సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలిగారు. ఓకే, సో ఈరోజు నేను చెప్పినట్టుగా నీ రోజు మంచి రోజుగా మారాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే ఏంటంటే, ఎటువంటి దినమైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి రోజు నీకు ఉంటుంది అని నువ్వు భయపడుతున్నా సరే, ఒక పని మాత్రం చేయండి క్లియర్గా. మార్నింగే లేచి దేవునితో హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా, నీ మైండ్ఫుల్గా, నీ ఫుల్ హార్ట్ అండ్ సోల్తో దేవునితో సమయం గడపండి, దేవుని వాక్యం చదవండి, మోకరించండి, ప్రేయర్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ రోజు మీకు సంతోషకరమైన రోజుగా మారుతుంది, ఒక హ్యాపీ డేగా మారుతుంది, ఒక పీస్ఫుల్ డేగా మారుతుంది. ఎందుకంటే
నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే అది మారుతుంది. అర్థమైతేనే కదా నీ హార్ట్కి టచ్ అయ్యేది. నీ హార్ట్కి టచ్ అయితేనే కదా నువ్వు హార్ట్ఫుల్గా దేవుణ్ణి నువ్వు వాక్యం చదవగలవు, దేవుణ్ణి ఫీల్ అవ్వగలవు, ఆ స్పిరిచువల్ పవర్ని. సో ఈ వాక్యము దేవుడు దీవించిన గాక. మీకు అర్థమైంది అని నేను అనుకుంటా ఉన్నాను. మీకైనా డౌట్స్ ఉన్నా, మీకు అర్థం కాకపోయినా సరే నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ చేయగలను నేను ఈ విషయంలో. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే, ఒకవేళ మీకు సమస్యలు ఉంటే, ఒకవేళ మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే పర్సనల్గా ఏదైనా సరే, డెఫినెట్లీ ఎవరు లేరు అని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్లీ మీ యొక్క మెసేజ్ నాకు మెసేజ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్ టు యూ. ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ విల్ బీ హ్యాపీ టు షేర్ యువర్ హ్యాపీనెస్ ఆర్ యువర్ సారోస్ ఆర్ యువర్ బర్డెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ హెల్ప్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచి మీరు హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా వాక్యం చదవండి, దేవునితో కొంత టైం గడపండి. మిగతా టైం అంతా కూడా దేవునికి హ్యాపీగా మీకు చూసుకుంటారు, మీకు జాయ్ ఇస్తారు, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తారు, హ్యాపీనెస్ ఇస్తారు. ఎటువంటి రోజైనా సరే మంచి రోజుగా దేవుడు మారుస్తారు ఈ పని చేయగలిగితే. ఎందుకంటే బైబిల్లో కూడా అదే చేశారు. నేను చదివిన వాక్యము నెహెమియా చాప్టర్ 8 verse 1-12 చదవని. మీరు కావాలంటే మళ్ళీ చదవండి, డెఫినెట్గా మీరు బలపడడానికి ఉపయోగపడుతుంది. సో బుక్ ఆఫ్ నెహెమియా, ఓల్డ్ టెస్టిమెంట్లో నెహెమియా చాప్టర్ 8 verse 1-12. ఓకే, సో చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం ఈ సెషన్ని. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఇంతసేపు తండ్రి వాక్యం ధ్యానించడానికి, మీ యొక్క వాక్యమును చదవడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యమును మేము అర్థం చేసుకుని అది మేము అనుసరించి సంతోషంగా సమాధానంతో ఉండడానికి సహాయం దయచేయండి. మా దినములన్నీ కూడా మంచి దినములుగా మార్చుకోవడానికి మాకు తెలియజేసిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే మాట్లాడండి, మీరే శాంతి సమాధానము దయచేయండి, సంతోషము దయచేయండి. ప్రతి బాధ నుంచి విడుదల దయచేయండి, ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. అది ఎటువంటి సమస్య అయినప్పటికీ తండ్రి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దే ఆర్ హ్యావింగ్, ఫాదర్ ప్లీజ్ రిమూవ్ దర్ బాండేజ్ ఆఫ్ ట్రబుల్స్ ఫాదర్. సంతోషము దయచేయండి, సమాధానము దయచేయండి, ఆనందము దయచేయండి వాళ్ళ జీవితంలో. ఎవరైతే హెల్త్ ఇష్యూస్లో బాధపడుతున్నారో వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళ హెల్త్ దయచేయండి, సమాధానం దయచేయండి, శాంతి దయచేయండి. ఆ బాండేజ్ ఆఫ్ అన్హెల్తీనెస్ని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి ఈరోజే, ఈ క్షణమే. అటువంటి విశ్వాసంని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను. అలాగనే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఎవరైతే రాశారో వాళ్ళందరికీ మంచి మార్క్స్ దయచేయమని అడుగుతున్నాను. మీరే జ్ఞానము దయచేయండి, మీరే చేయి పట్టుకొని రాపించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ వచ్చేలాగా మీరే సహాయం దయచేయండి. చదివినంతా గుర్తుపెట్టుకొని మెమరీ పవర్ దయచేసి మీరే మంచిగా రాపించమని అడుగుతున్నాను తండ్రి. అలానే ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఫైనాన్షియల్ సమస్య నుంచి మీరే విడుదల దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళకి కావాల్సిన ఫైనాన్సెస్ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. అలానే ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. సంతోషము సమాధానం దయచేయండి, మీరే మాట్లాడి మీరే బలపరిచి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఇంకే సమస్యల్లో ఉన్నా సరే, తిండి లేనివారు, బట్టలు లేనివారు, ఇల్లు లేనివారు, ఎన్నో సమస్యల్లో ఉన్నవారి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి, మీరే నడిపించండి, మీరే శాంతి సమాధానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీరు చెప్పిన వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ధ్యానించినట్లయితే మనస్ఫూర్తిగా సంతోషకరమైన రోజును మీరు దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. ప్రతిరోజు సంతోషకరంగా ఉండాలంటే మేము మీతో సమయం గడపాలని మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా తండ్రి, ఇంకా ఎవరైతే చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. మీరే సహాయం దయచేసి నడిపించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరితో మీరే ఉండి మీరే బలపరిచి మీరే శాంతి సమాధానం ఇచ్చి మీరే నడిపించమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్. సో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మార్నింగ్ మనం కలుసుకుందాం. నా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. మీ డైలీ ప్రేయర్స్లో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే డ్యూటీస్ కూడా నేను చేస్తున్నాను కాబట్టి, కోవిడ్ డ్యూటీస్. మరి నా గురించి ప్రేయర్ చేయండి. ఇంకా స్పిరిచువల్ లైఫ్లో ఇంకా ఎదగడానికి, ఇంకా అనేక మందిని బలపరచడానికి, నన్ను ఇంకా వాడుకోవాలని మీరందరూ కూడా ప్రేయర్ చేయండి నా గురించి కూడా. సో అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ సండే మార్నింగ్ మనం కలుసుకుందాం. అంతవరకు హ్యాపీగా ఉండండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ హెల్ప్ రిగార్డింగ్ హెల్త్ ఆర్ ఎనీ స్పిరిచువల్ థింగ్స్, యూ కెన్ డెఫినెట్లీ మెసేజ్ మీ. మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. మీకు అందరికీ హెల్ప్ చేయడానికి సంతోషిస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ సండే. ఎంజాయ్ యువర్ సండే, ఎంజాయ్ యువర్ వీక్ అహెడ్. See you next Sunday morning at 11 o'clock. Okay, bye. Have a good day. Shalom.